హలో అండి, వెల్కమ్ టు శ్రీ ఇంటి వంటలు. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ బాయిల్డ్ ఎగ్ టొమాటో మసాలా గ్రేవీ అండి. ఈ రెసిపీ చాలా ఘాటుగా పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ మసాలాకి మనకు కావాల్సినవి నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి అండ్ కొంచెం చింతపండు. వీటిని మనం ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్గా ధనియాలు వేసి కొంచెం వేగాక అలాగే బిర్యానీ ఆకు, మళ్ళీ జీలకర్ర, అలాగే నువ్వులు, వెల్లుల్లి కూడా వేసి ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ కాస్త చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఈ మసాలాని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం 2 చిన్న ఆనియన్స్, అలాగే 2 టొమాటోస్, అలానే 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకొని అవి చిన్నగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత టొమాటోస్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గగానే మనం కొంచెం చింతపండు కూడా వేసుకొని అవి మగ్గే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న మసాలా జార్లోకి ఈ టొమాటోస్ కూడా వేసి అలాగే మీ రుచికి తగినంతగా సాల్ట్, కారము, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని వీటిని చక్కగా పేస్ట్ లాగా రెడీ చేసి సైడ్కి పెట్టుకోవాలి. తీసుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దీంట్లో జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి ఇవి వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఆ మసాలా అనేది ఎగ్స్కి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఎగ్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఈ ఎగ్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో గ్రేవీని కూడా ఈ ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం ఒక 2 to 3 minutes వరకు సిమ్లో ఉంచి కాస్త మగ్గనివ్వాలి. అంతేనండి, మన యమ్మీ బాయిల్డ్ ఎగ్ టొమాటో మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ ఇంటి వంటలు.